సండే కుకింగ్ నుంచి తప్పించుకోవడానికి మా హస్బెండ్ చేసిన పని. యాక్చువల్‌గా సండే వచ్చింది అంటే నాకు ఫన్ డే, ఆయనకి కుకింగ్ డే అనమాట. సో, ఈ వీకెండ్ అయినా కొంచెం రిలాక్స్‌గా ఉందామని కుకింగ్ నుంచి తప్పించుకోవడానికి మమ్మల్ని అయితే ఇలా మాల్‌కి తీసుకొచ్చేసారు. బెంగుళూరులో మాకు దగ్గరగా ఉన్న శాంతినికేతన్ మాల్‌కి అయితే వచ్చేసాము. వచ్చాం గానీ ఎందుకు వచ్చామా అనే ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో, వెంటనే వెళ్ళిపోయాం కూడానా ఫుడ్ తినేసి. మాల్‌కి వెళ్ళిన వెంటనే 1 మినిట్ కూడా వేస్ట్ చేయకుండా ఫుడ్ కోర్ట్‌కి అయితే వెళ్ళిపోయాము. ఫుడ్ కోర్ట్‌కి వెళ్ళాం కానీ అసలు ఎక్కడ కూర్చుందామన్నా ఖాళీ ఉండదనమాట. మనం బంతి భోజనంలో కూర్చున్నప్పుడు ఎవరు లెగుస్తారా? వాళ్ళ ప్లేస్ మనకే వస్తుందా అని వెయిట్ చేస్తాం కదా, సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. అస్సలు ఎవరు లెగుస్తారా అని వెయిట్ చేసి ఫైనల్గా ఇక్కడ ప్లేస్ అయితే ఖాళీ ఉందని చెప్పేసి ఇక్కడ కూర్చున్నా. ఇంకా ఈయనైతే చికెన్ లాలీపాప్ బిర్యానీ ఒకటి, నార్మల్ దమ్ బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టారనమాట. టేస్ట్ బాగానే ఉంది, క్వాంటిటీ కూడా బాగానే ఉంది, బిల్ కూడా అలానే అయిందనుకోండి. ఇంక ఇక్కడ లెమన్ సోడా ఒకటి ఆర్డర్ పెట్టారు, అస్సలు నచ్చలేదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే మాత్రం అది మాత్రం ఆర్డర్ పెట్టకండి. ఇంకా తిన్న తరగడానికి మాల్ అంతా ఒక రౌండ్ వేద్దాం అనుకున్నాం. సో, తినేసిన వెంటనే ఫుడ్ కోర్ట్ నుంచి అయితే బయటకు వచ్చేసి ఇక్కడ జూడియోలో అలానే చిన్న చిన్న షాపింగ్స్లో ఏమైనా నచ్చితే తీసుకుందామని చెప్పేసి ఇలా వెళ్ళామన్నమాట. మేము వాక్ చేస్తున్నప్పుడు ఎందుకు ఇది చాలా అట్రాక్టివ్గా ఈ షో పీస్ అయితే నచ్చింది. డైనింగ్ టేబుల్ పైకి చాలా అందంగా ఉంటుందన్నమాట. ఫుడ్ని కవర్ చేసుకోవడానికి, సాల్ట్ పెప్పర్ ఇవన్నీ పెట్టుకోవడానికి. ఆ చిన్న చిన్న లెమన్ షేప్లో ఉన్నాయి కదా, చాలా క్యూట్గా ఉన్నాయి అనమాట. చాలా హెవీగా కూడా ఉన్నాయి, పింగాణి మొత్తం. సో, నాలాంటి దానికి అలాంటి అవసరం లేదు కాబట్టి పక్కన పెట్టేసి, ఎందుకో అక్కడ హ్యాండ్ బ్యాగ్ అయితే నచ్చింది. ఒకసారి అలా లుక్ వేద్దాం అనుకున్నాను, తీసుకుందాం అనుకున్నాను కానీ 1 మంత్ బిఫోరే ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. ఇంక ఈ మంత్కి చాలని చెప్పేసి అలా వెనక్కి అయితే వచ్చేసాము. యాక్చువల్‌గా మాల్‌కి వెళ్తే చాలా కూల్‌గా, ప్లెజెంట్‌గా ఉండాలి. కానీ ఇక్కడ చాలా వేడిగా వెదర్ ఎందుకో అసలు నచ్చలేదు. ఇంక వెంటనే వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ ఇక్కడ జూడియోలో ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. కానీ ఎక్కడ ఏ ఆఫర్ కూడా లేదు. ఎందుకు వెళ్ళామా అనిపించింది. ఇదొక్కటే 149లో ఉంది. ఉన్నయన్నీ అబోవ్ 300లోనే. ఇక్కడ ఈ జాకెట్ అయితే బాగా నచ్చింది నాకు యాక్చువల్‌గా చెప్పాలంటే. ఈ వచ్చే వింటర్‌కి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇంక ఈ షాపింగ్ అయిపోయిన తర్వాత బయట కూడా కొంచెం అలా స్ట్రీట్ షాపింగ్ లాంటిది పెట్టారనమాట. సో, అక్కడికి కూడా వెళ్ళాము. అండ్ ఆ పక్కన పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అపార్ట్మెంట్స్ లాగా. అదే మా హస్బెండ్ ఆఫీస్ యాక్చువల్‌గా చెప్పాలంటే. 16 ఫ్లోర్స్ అనమాట. అక్కడి నుంచి అగోండి ఆ బ్లూ కలర్ కర్వ్‌లా కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి అదంతా కూడా ఆఫీస్ అనమాట. అంటే ఒకటే ఉండదు, ఒక్కొక్క ఫ్లోర్‌లో ఒక్కొక్క ఆఫీస్ ఉంటుందన్నమాట. మాల్ పక్కనే కదా, రిలాక్స్ అవ్వడానికి సరదాగా వెళ్ళొచ్చు కదా అంటాను. ఆ మాల్‌కి వెళ్ళాలంటే ఆయనకి చిరాకు. ఎందుకంటే కూల్‌గా ఉండదు, వేడిగా ఉంటుంది, చెమటలు పడుతూ ఉంటాయని చెప్పేసి వెళ్ళరనమాట. మళ్ళీ బ్యాక్‌కొచ్చి ఇలా స్పార్క్ అయితే వచ్చామన్నమాట. సో, ఈ స్పార్ దగ్గర అక్కడ ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఏంటి అంటే ఒక బై 1 బెడ్‌షీట్ గెట్ 3 అని చెప్పేసి ఉందనమాట. ఎందుకు ఇలా పెట్టారా అని కాస్ట్ చూస్తే 2000 చూపిస్తుంది. యాక్చువల్‌గా చెప్పాలంటే ఒక బెడ్‌షీట్ బయట 350. అక్కడి నుంచి మళ్ళీ ఫుడ్ కోర్ట్‌కి అయితే వెళ్ళాము. సో, తిన్నది అరిగిపోయింది కదా, ఇప్పుడు ఈసారి ఏదైనా మంచిగా తినాలని చెప్పేసి నేనైతే సిజ్లర్ బ్రౌనీ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇలా తిన్న తర్వాత గ్రోసరీస్ దగ్గరికైతే వెళ్ళామనమాట. అక్కడ ఏం నచ్చలేదు. ఎలాగా మంత్ స్టార్టింగ్ కాబట్టి అన్నీ మేము జెప్టోలో అయితే ఆర్డర్ పెట్టుకుంటాం. సడన్‌గా నాకు ఈ ఫేషియల్ ప్యాక్స్ పైన ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను ఆగుతానా, వెంటనే తీసుకున్నాను. బెంగుళూరులో నేనైతే వెగా సిటీ మాల్‌కి వెళ్ళాను, నెక్సెస్ మాల్, మాల్ ఆఫ్ ఏషియా, ఫినిక్స్ మాల్, అలానే శాంతినికేతన్ మాల్‌కి వెళ్ళాను. నాకైతే మాల్ ఆఫ్ ఏషియా చాలా బాగా నచ్చింది. అది పెద్దగా ఉంటుంది, దాంతోపాటు లైటింగ్ చూస్తూ ఉండిపోవచ్చు అనమాట, అంత బాగుంటుంది. మరి మీకే మాల్ ఇష్టమో కామెంట్ చేసేయండి. అలానే నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో అయిపోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్